రాగం మరియు బాధ్యత. వెన్నెల మరియు వరుణ్ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండేవి కావు. స్కూల్ నుండి కాలేజీ వరకు వారు ఒకరికొకరు నీడలా తోడుగా పెరిగారు. ప్రతి చిన్న విషయాన్ని పంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పెరిగిన వారి బంధం ఎంతో స్వచ్ఛమైనది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వెన్నెల మనసులో వరుణ్ పట్ల ఒక కొత్త అనుభూతి మొదలైంది. అది కేవలం స్నేహం మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువేనని ఆమెకు అర్థమైంది. వరుణ్ నవ్వు, అతని మాటలు ఆమె ప్రపంచాన్ని అందంగా మార్చేశాయి. కాని ఆ మాట చెబితే వారి అందమైన స్నేహం ఎక్కడ ఆమెకు భయం వేసింది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం వేళ పార్కులో కూర్చున్నప్పుడు వెన్నెల తన మనసులో మాట చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది. వరుణ్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఆమె తడబడుతూ గొంతులో వణుకును ఆపుకుంటూ మొదలుపెట్టింది. వరుణ్ ఆమె వైపు ఆతృతగా చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో వరుణ్ ఫోన్ మ్రోగింది. ఫోన్ తీసి మాట్లాడిన వరుణ్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అతని చేతులు వణకసాగాయి. తన తండ్రికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి నుండి సమాచారం అందింది. ఆ క్షణం అతని ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆ క్షణం వెన్నెల తన ప్రేమను పక్కనపెట్టింది. వరుణ్ కళ్లల్లో కనిపిస్తున్న ఆవేదనను చూసి ఆమె మనసు విలవిలలాడింది. తన వ్యక్తిగత భావాల కంటే వరుణ్ తండ్రి ప్రాణం మరియు వరుణ్కు ఇచ్చే ధైర్యం ముఖ్యమని ఆమె గ్రహించింది. ఆమె వరుణ్ చేతిని గట్టిగా పట్టుకుని, ఏం కాదు వరుణ్, నేను ఉన్నాను, మనం ఇప్పుడే బయలుదేరుదాం అని ధైర్యం చెప్పింది. ఆసుపత్రిలో ఐసీయూ బయట వరుణ్ ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తండ్రికి ఏమవుతుందోనన్న భయం అతన్ని వెంటాడుతోంది. వెన్నెల అతనికి ఒక కొండంత అండగా నిలబడింది. నిద్రలేని రాత్రులు, కళ్లలో నీళ్లున్నా ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి నిమిషం అతని వెంటే ఉంది. ఆసుపత్రి ఖర్చులు చూసుకోవడం, సరైన సమయానికి మందులు తీసుకురావడం, డాక్టర్లతో మాట్లాడటం, ఇలా అన్ని బాధ్యతలను వెన్నెల తన భుజాన వేసుకుంది. వరుణ్ మానసికంగా కృంగిపోకుండా ఉండేలా చూసుకుంది. బాధ్యత అంటే కేవలం పనిచేయడం మాత్రమే కాదు, కష్టకాలంలో నీడలా ఉండటం కూడా అని ఆమె నిరూపించింది. కొన్ని రోజుల నిరంతర పోరాటం తర్వాత వరుణ్ తండ్రి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. వరుణ్ తన తండ్రి గదిలోకి వెళ్లి ఆయన మంచం పక్కన కూర్చున్నాడు. తండ్రి కళ్ళు తెరిచి తన కొడుకును చూసి నవ్వారు. ఆ క్షణం వరుణ్కి తాను ఒక బాధ్యతగల కొడుకుగా గెలిచానని అర్థమైంది. వరుణ్ తండ్రి కోలుకుని డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చింది. సాయంత్రం వేళ ఆసుపత్రి తోటలో వరుణ్ మరియు వెన్నెల ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ రోజు నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు కదా వెన్నెలా అని వరుణ్ మెల్లగా అడిగాడు. వెన్నెల కొంచెంసేపు మౌనంగా ఉండి, అది ఇప్పుడు అంత ముఖ్యం కాదు వరుణ్, నీ నాన్నగారు క్షేమంగా ఉంటే చాలు అని నవ్వింది. కాని వరుణ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నీవు మాటల ద్వారా ప్రేమను చెప్పాల్సిన అవసరం లేదు వెన్నెల. ఈ కష్టకాలంలో నువ్వు నా పక్కన నిలబడ్డ తీరు, నా కుటుంబాన్ని కాపాడుకున్న విధానం, నీ ప్రేమను 1000 రెట్లు ఎక్కువగా చాటి చెప్పింది. బాధ్యతను పంచుకున్నప్పుడే నిజమైన ప్రేమ పుడుతుందని నాకు అర్థమైంది అన్నాడు. వెన్నెల కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలగా వారు ఒక కొత్త జీవితం వైపు అడుగులు వేశారు.